హిందూ ధర్మ వ్యవస్థలో వైదిక ధర్మ వ్యవస్థలో ఎక్కడ కులం పేరు మీద అవమానించమని ఎక్కడా లేదు. వేదం ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. పైగా చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఆ రెండో మాట చెప్పరేమండి? గుణకర్మలను బట్టి అంటే అర్థం ఏమిటండి? ఇప్పుడు మనలో కూడా కొంతమంది మేము బ్రాహ్మణం, మేము కమ్మవారం, మేము రెడ్డివారం, మేము మాలలం, మాదిగలం, ఇదేం కుదిరే వ్యవహారం కాదండి. బ్రాహ్మణ వృత్తి చేయనివాడు నేను బ్రాహ్మణుని అనుకునే అవకాశం లేదు ఇక్కడ. నీ గుణాన్ని బట్టి, కర్మను బట్టి మాత్రమే కులం నిర్ణయించబడుతుంది. ఇది భగవద్గీత నిర్ణయం. ఒక గిరిజనుడు ఎవరైనా పాఠాలు చెబితే ఆయన బ్రాహ్మణుడి కింద లెక్క, అంతే లెక్క. పాఠాలు చెప్పేవాడు బ్రాహ్మణుడు. అంటే నీ వృత్తిని బట్టి, కర్మ అంటే నీ వృత్తి, నువ్వు చేపట్టిన వృత్తిని బట్టి, అలాగే నీ గుణాన్ని బట్టి. నువ్వు సత్వగుణంతో ఉండవలసినటువంటి కులంలో పుట్టి తమో గుణంతో ప్రవర్తిస్తే నీ కులం ఏమిటి మారిపోతుంది. ద్రోణాచార్యుల కులం వేరు నన్ను అడిగితే, అశ్వత్థామ కులం వేరు. అశ్వత్థామ తమో గుణం, పూర్తిగా తమో గుణం. అర్ధరాత్రి దాడి చేసి 3000 మందిని చంపేస్తాడా? మనిషా పశువా? ఏమిటది? ఆయన బ్రాహ్మణుడు అంటే అలాగా. ఇది లెక్క. ఇది గుణాన్ని బట్టి నిర్ణయించాలి, కర్మలను బట్టి నిర్ణయించాలి. అంతేగాని పుట్టుకను బట్టి నిర్ణయించే వ్యవస్థ పూర్వమే లేదండి. ఇప్పుడు ఎక్కడ తెచ్చి పెడతారు దీన్ని? ఇక్కడ అది మధ్యయుగాల్లో వచ్చింది, అలాగా పాతుకుపోయింది. అందులో అనేక రకాల అపనమ్మకాలు వ్యాపించే, మూల గ్రంథాలు చదవకపోవడం, సంస్కృతం రాకపోవడం, దీనికి అనేక కారణాలు, శతకోటి దరిద్రాలు ఇవన్నీ.